సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల చిట్టా బయటపడుతోంది. ఉమామహేశ్వరరావు బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భారీ సంఖ్యలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు వద్దకు న్యాయం కోసం వెళ్లిన బాధితులకు చుక్కలు చూపించాడు. ఆయన వ్యవహారశైలిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయి. అతనిపై ఇప్పటికే 3 సార్లు సస్పెన్షన్ వేటు సైతం పడింది. అయినా ఉమామహేశ్వరరావు తన తీరు మార్చుకోలేదు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలను ఉమామహేశ్వరరావు జేబులో వేసుకున్నాడు. సిసిఎస్ లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలు సాగించాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐని సైతం బెదిరించి డబ్బులు దండుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఇక ఉమామహేశ్వరరావు భూతు పురాణంపై కూడా సిబ్బంది పలుసార్లు అసహనం వ్యక్తం చేశారు. తోటి సిబ్బందిని సైతం తిట్లతో అవహేళన చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తన దగ్గరకు వచ్చిన ప్రతి కేసులోనూ ఉమామహేశ్వరరావు చేతివాటం ప్రదర్శించేవాడని ఫిర్యాదులున్నాయి. అక్రమాస్తులను కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలను ఉమామహేశ్వరరావు కొనుగోలు చేశాడు. తన ఇంట్లో నగదు ఉంచకుండా తన అత్త మామలింట్లో డబ్బునుంచాడు. ఈ అవినీతి తిమింగలం లావాదేవీల మొత్తాన్ని ట్యాబ్లో రాసుకున్నాడు. ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్ల మేర ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో మరిన్ని బృందాలు సోదాలు జరిపాయి. ఉమామహేశ్వరరావు సోదరుడితో పాటు బంధువులు సన్నిహితులలో కూడా ఇవి కొనసాగాయి. సోదాల్లో భారీగా 500 నోట్ల కట్టలు, ఆభరణాలు, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ టీఎస్ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఉమామహేశ్వరరావును చెంచల్గూడ జైలుకు తరలించారు.